నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికాలో వేలాది మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ కు ఇది నిజంగా ఒక బిగ్ రిలీఫ్ న్యూస్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల H-1B వీసాలపై విధించిన $1,00,000 అదనపు ఫీజు విషయంలో కీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ సంచలన నిర్ణయం నుండి ఎవరికి మినహాయింపు లభించింది? భారతీయులపై దీని ఇంపాక్ట్ ఎంత? సెప్టెంబర్ 19, 2025 ఈ డేట్ ఇండియన్ ఐటీ సర్కిల్స్ లో ఒక టెన్షన్ క్రియేట్ చేసింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్స్ ఎంట్రీపై ఆంక్షలు అంటూ ఒక ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇష్యూ చేశారు. సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసే ప్రతి న్యూ H-1B అప్లికేషన్ కు $1,00,000 అదనపు పేమెంట్ కంపల్సరీ అంటూ అనౌన్స్ చేశారు. H-1B సిస్టమ్ లో రీఫార్మ్స్ తీసుకురావడం ఉద్దేశమని చెప్పిన ఈ హై ఫీజు వల్ల స్మాల్ కంపెనీస్, స్టార్టప్స్ కు ఫారెన్ టాలెంట్ ను హైర్ చేసుకోవడం అసాధ్యమవుతుందని ఎక్స్పర్ట్స్ అప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కూడా పేమెంట్ ప్రూఫ్ మానిటరీ అంటూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఫైనల్ గా పీపుల్ కు రిలీఫ్ ఇచ్చే న్యూస్ వచ్చింది. సోమవారం లేట్ నైట్ యుఎస్ ఆఫీసర్స్ కీ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ పాలసీ ఏం H-1B సిస్టమ్ దుర్వినియోగాన్ని స్టాప్ చేయడమే కానీ లీగల్ గా యుఎస్ లో స్టడీ చేసి వర్క్ చేస్తున్న వారిని శిక్షించడం కాదు. ఈ క్లారిఫికేషన్ ప్రకారం 2 కేటగిరీల వారికి బిగ్ ఎగ్జెప్షన్ లభించింది. ఒకటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లేదా ప్రొఫెషనల్స్. వీళ్ళు ఆల్రెడీ అమెరికాలో ఉండి H-1B స్టేట్స్ లోకి ట్రాన్సిషన్ అవుతున్నవారు. ఇక 2, కరెంట్ H-1B వీసా హోల్డర్స్. వీళ్ళు కేవలం తమ వీసాలను రెన్యువల్ అంటే పునరుద్ధరణ లేదా ఎంప్లాయర్ చేంజ్ చేస్తున్నవారు. గ్రేట్ న్యూస్ ఏంటంటే యుఎస్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వేలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ కు ఇది బిగ్గెస్ట్ రిలీఫ్. అయితే భారత్ లేదా ఇతర కంట్రీస్ నుంచి ఫస్ట్ టైం H-1B స్పాన్సర్షిప్ కోసం అప్లై చేసే న్యూ అప్లికెంట్స్ మాత్రం ఈ $1,00,000 ఫీజు ఇంకా కంపల్సరీ.